అందరికీ నమస్కారం. ఇవాళ అపెండిసైటిస్ అంటే ఏందో తెలుసుకుందాం. అపెండిసైటిస్ అంటే మానవ శరీరంలో పెద్ద పేగు దగ్గర దాన్ని ఆనుకొని ఉన్న ఒక చిన్న వేలు వంటి ఒక అవయవం, దాన్ని అపెండిక్స్ అంటారు. ఈ అపెండిక్స్ సైటిస్ రావడానికి కారణాలు ప్రీమోషన్ అవ్వకపోవడం, లేకపోతే పేగులో ఒకసారి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వైరస్ అటాక్ చేయడం, కణుతులు రావడం. దీనివల్ల ఆ యొక్క ద్వారం అనేది, ఆ మలద్వారం అనేది మూసుకుపోయి ఆ అపెండిక్స్ అనేది వాపు అనేది వస్తుంది. దీన్ని అపెండిసైటిస్ అంటారు. ఇది వచ్చినప్పుడు, అపెండిసైటిస్ వచ్చినప్పుడు బొడ్డు దగ్గర స్టార్ట్ అయ్యి పొత్తి కడుపు కిందికు కుడి వైపున తీవ్రంగా నొప్పిని కలిగిస్తుంది. ఈ నొప్పి టైంలో, ఈ నొప్పి వచ్చినప్పుడు వాంతులు, వికారం, కళ్ళు తిరగడం, ఆకలి లేకపోవడం, కదిలినా, నడిచినా, మాట్లాడినా తీవ్రంగా నొప్పి రావడం జరుగుతుంది. ఈ అపెండిసైటిస్ యొక్క లక్షణాలు ఇవి. ఈ సమస్య తీవ్రమైన సందర్భాల్లో ఈ అపెండిక్స్ అనేది పగిలిపోయి తీవ్రమై కొన్నిసార్లు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అంటే ప్రాణహాని కూడా జరిగే ప్రమాదం ఉంది. ఈ అపెండిసైటిస్ కు ట్రీట్మెంట్ మెడిసిన్ వల్ల కానీ మందులు కానీ ఏం లేదండి. దీన్ని ట్రీట్మెంట్ అంటే దీన్ని సర్జరీ చేసి తీసేయాలి ఇమ్మీడియట్ గా, లేకపోతే ఇది చాలా ప్రాణహాని కలిగించే అవకాశం ఉంది. అపెండిసైటిస్ ను ట్రీట్మెంట్ చేయడానికి అపెండిక్స్ ను తొలగించే ఆపరేషన్ అపెండెక్టమీ అంటారు. ఈ అపెండిక్స్ పగిలితే వెంటనే ట్రీట్మెంట్ చేసి, అంటే ఆపరేషన్ చేసి తీసేయాల. అది ఒకటే రీజన్, నివారణ. ఇంజెక్షన్, ట్యాబ్లెట్లు అలాంటి ఏం పని చేయవు. దాన్ని ఒకటే ఆపరేషన్ చేసి తీసేయాల. ఈ లక్షణాలు ఎవరైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి దాని తగ్గ వైద్యం చేయించుకోవడం చాలా అవసరం. ఉంటాను. నమస్కారం.